ఐశ్వర్య వీళ్ళిద్దరూ చేసిన ఆ దుర్మార్గపు ఘటన తర్వాత ఇప్పుడు ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువైపోతున్నాయి. భార్య చేతిలో భర్తలు చచ్చిపోతున్నారు. అవును, ఇప్పుడు ఈ ఘటన ఎక్కడో జరగలేదు, మన తెలుగు రాష్ట్రాలు, మన నెల్లూరులో జరిగింది. దానికి సంబంధించిన another బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భార్య చేతిలో మరో భర్త హతమయ్యాడు. నెల్లూరు జిల్లా రావూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా రాపూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపేసింది భార్య. రాపూరుకు చెందిన సీనయ్యకు 2 ఏళ్ల క్రితం పంగళి గ్రామానికి చెందిన ధనమ్మతో పెళ్ళయింది. పెళ్లికి ముందే ఓ యువకుడితో ప్రేమలో పడింది ధనమ్మ. పెళ్లి తర్వాత కూడా ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. తమకు అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది ధనమ్మ. గొంతుకు వైరు బిగించి అత్యంత దారుణంగా చంపేసింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. ఇక్కడ పెద్దవాళ్ల గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం కాసేపు ఉంటుందా? ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ భర్త మరణం తర్వాత ఆ ఊర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబం ఇప్పుడు బోరున విలపిస్తోంది. ప్రేమించుకున్న వాడు కావాలంటే ఇటు విడాకులు తీసుకున్నా లేకపోతే చట్టపరంగాను తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా ధనమ్మ. భర్తను చంపేస్తావా తల్లి? ఓ మనిషి ప్రాణాలు తీసేస్తావా? అంత దారుణానికి ఒడుగడుతున్నామా? మరి ముఖ్యంగా ఎంత మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకవేళ నీకు ఇష్టం లేదనుకుంటే ఇటు పోలీసులు ఆశ్రయిస్తే వాళ్ళు నీకు రక్షణ కల్పిస్తారు. లేదు అక్కడ కాదనుకుంటే వేరొక చోట, నీకు అక్కడ ఇబ్బందిగా ఉందనుకుంటే పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించే అవకాశం ప్రస్తుతం మన సమాజంలో ఉంది. లేదు కాదు కూడదు అనుకుంటే సోషల్ మీడియా వేదికలు ఉన్నాయి. ఒక మాట మాట్లాడితే ప్రపంచమైక కథలు వచ్చే సిచ్యువేషన్ ఉందమ్మా. ఇప్పుడు నీకు నీ భర్తతో ఉండాలని లేదు, అది నీ ఇష్టం తల్లి. కానీ నీ భర్తతో నీకు ఉండాలని లేకపోతే ఆ భర్త ఈ భూమి మీద ఉండకూడదని చెప్పి తీసుకునే నిర్ణయం మాత్రం నీకే కాదు ఎవరికీ లేదు. ఇలా చంపేసుకుంటూ పోతే ఇంకా మనుషులు ఎందుకు, మానవత్వం దేనికి? ఇంకా ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. అదిగో అతగాడై ఆ భార్య చేతిలో బలైపోయిన భర్త. ఎంత దుర్మార్గం ఇది! నేను వాడితో పారిపోతా అని అనుకుంటే నీ భర్తకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోవచ్చమ్మా. నీ కుటుంబం నీకు అడ్డుగా ఉందనుకో, పోలీసులకు చెబితే లేదు నేను మేజర్ని, నన్ను అడ్డే హక్కు వాళ్ళకి లేదు అని చెబితే కొన్ని సందర్భాల్లో వాళ్ళే మీకు కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి నీ తల్లిదండ్రులకు చెప్పి, లేదు అక్కడ కూడా నీకు నమ్మకం లేదనుకుంటే లీగల్గా చట్టపరంగా వెళ్ళొచ్చమ్మా. కానీ ఇలా మొగుళ్ళని చంపేస్తారా తల్లి మహాతల్లులు? అదుగు వీడే మధ్యలో ఉన్నాడు కదే, క్షమించాలి ఇక్కడ ఏదో పదం కాస్త అటు ఇటు అయినట్టుంది. మధ్యలో ఉన్నాడు కదా వీడే ఆ ప్రియుడితో కలిసి ఈ ధనమ్మ భర్తను చంపేస్తుంది. మీరు చూడొచ్చు ఫస్ట్ ఫోటోలో ఉన్నది. కుదిరితే కనుక ధనమ్మ ఫోటోను మధ్యలో పెడితే బాగుంటుంది. సో ఒక్కసారి మరి కాస్త ఫోటోలో ఫిక్స్ చేసి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ధనమ్మకు కుడివైపు ఉన్నాడు కదా, ఫస్ట్ ధనమ్మకు సంబంధించి ధనమ్మ ఫోటో రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ వ్యక్తి ఆ బ్లాక్ షర్ట్, అతగాడే ప్రియుడు. ఆ ప్రియుడితో ఉండాలని చెప్పి ప్లాన్ చేసుకుంది. అంతే భర్తను కడతీర్చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంది. రైట్, ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు. ధనమ్మ ఫ్రేమ్ సెంటర్లో ఉంది. రైట్ సైడ్ కుడివైపు ఉన్న వ్యక్తి భర్త, ఎడమవైపు ఉన్న వ్యక్తి ఆమె ప్రియుడు. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అండ్ ఈ కేసుని డీటెయిల్గా పరిశీలిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు ఆ డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గయాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. గయాస్, ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ధనమ్మ అతడి ప్రియుడు, ఇన్ఫాక్ట్ ధనమ్మ ప్రియుడు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా పోలీసులు? సచిన్, ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది అంతా సినిమా పక్కిలో జరిగింది. అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూర్లో ధనమ్మ అనే ఓ మహిళ ప్రియుడితో కలిసి నిన్న అతని ఇంట్లోనే ప్రియుడితో కలిసి మామూలుగా ఈ ఒక వైరు, క్లచ్ వైర్ అంటారు, మోటార్ బైక్లకు వాడే క్లచ్ వైర్ తో మెడకు చుట్టి భర్త
అతని భర్త కాళ్ళు ఈమె ధనమ్మ పట్టుకుంటే ఆ వైరుతో అతని మెడకు చుట్టి అతి ఘోరంగా చంపబడ్డాడు అతను. అయితే రాపూరు దళితవాడకు చెందిన సీనయ్యకు 2022 మార్చి 15వ తేదీన రాపూరు సమీపంలోని పంగలి అనే గ్రామానికి చెందిన ధనమ్మతో వివాహం జరిగింది వాళ్ళకు. అయితే ఒక 1.5 ఏళ్ల పాప కూడా ఉంది వీళ్ళకు. అయితే పెళ్లి కాక ముందు నుంచే అదే గ్రామానికి చెందిన కళ్యాణ్ అనే ఓ యువకుడితో ఈమె ధనమ్మ ప్రేమలో పడింది. అయితే అప్పట్లో సీనియాకు పెళ్లి చేసేటప్పుడు కనీసం ఆమె నోరుప్పి చెప్పి ఉన్నా ఆ పెళ్లి అక్కడికి చేయకుండా ఆగిపోయేది. ప్రియుడితోనే పెళ్లి చేసుకునేది. ఆమె ఏం చెప్పకుండానే సీనయ్యతో పెళ్లి చేసుకోవడము. ఆ తర్వాత సీనయ్య అయితే కూలి పని చేసుకొని భార్య బిడ్డను చాలా మంచిగా చూసుకుంటాడు. కష్టపడి కష్టజీవి అంటారు ఆ గ్రామస్తులు మొత్తం. చాలా ఇది భార్యకు కనీసం ఇంట్లో నుంచి బయటకు కూడా చిన్న పని కూడా చెప్పడు. ఆ విధంగా పువ్వులు చూసుకొని పెంచుకుంటారంటారు. ఆ విధంగా పెంచుకున్నప్పటికీ ఈమెకు మాత్రం ప్రియుడితో మాత్రం ఆ బంధం కొనసాగుతూనే ఉంది. అయితే గత 2 నెలల నుంచి వాళ్ళు ఎలాగైనా సీనయ్యను చంపాలని ఈమె ధనమ్మ ప్రియుడితో కలిసి ఒక పథకం వేసింది. నిన్న రాత్రి 2 గంటల సమయంలో ప్రియుడిని ఫోన్ చేసి ఇంటికి రప్పించుకొని భర్త బాగా నిద్రపోయే సమయంలో ఈ ఘాతకానికి వాళ్ళు వడిగట్టినట్టు తెలుస్తుంది. అయితే ఉదయాన్నే లేచిన వెంటనే అంటే 6 గంటల నుంచే ధనమ్మ సినిమా పక్కిలో భర్త రాత్రి గుండె నొప్పి అని చెప్పాడు. ఉదయం చూస్తే నిద్రలోనే చనిపోయాడంటూ పెద్దగా ఏడుస్తూ అక్కడంతా ఒక నటన మాదిరిగా నటించడంతో అందరూ నమ్మారు అతను నిజంగా గుండెపోటుతో చనిపోయాడు ఏమో అని. అయితే పొద్దుపోయే కొద్ది 11 ఆ ప్రాంతంలో అతను చెవులో నుంచి బ్లడ్ రావడము స్థానిక కాలనీ వాళ్ళు అనుమానించి వెంటనే పోలీసులకు చెప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వీళ్ళిద్దరిని ఈమెని ధనమ్మని విచారించగా ఇట్లా ప్రియుడుతో కలిసి నేను హత్య చేశానని క్లీన్ గా చెప్పడంతో వెంటనే అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రులైతే ధనమ్మ అమ్మ నువ్వు గమ్ముగా ఆ పాపని మాకాడే వదిలేసి వెళ్ళిపోతే బాగుండేది, ఎందుకు అనవసరంగా నా కొడుకు ప్రాణాలు తీసావు, వదిలిపోయి అక్కడ ప్రియుడితోనే వెళ్ళిపోయి నువ్వు ఉంటే బాగుండేది కదా, అతను అమాయకుడు, ఎందుకు ప్రాణం తీసావంటూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరైతే. అంటే గయాస్ ఇక్కడ ఒక్క చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. అంటే ధనమ్మ వ్యవహారం ఆమె కుటుంబానికి తెలుసా పెళ్లికి ముందు, లేకపోతే చెప్పలేదా? అయితే అస్సలు తెలియదు. ఆమె వాళ్ళ ధనమ్మ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. అదే విధంగా ఇట్లా అత్తమామ వాళ్లకు పెళ్ళైన తర్వాత కూడా చెప్పలేదు. అదే అప్పుడే చెప్పి ఉంటే ఆ గ్రామానికి చెందిన ఆ వ్యక్తి ప్రియుడితోనే పెళ్లి చేసే వాళ్ళము, సీనియర్ ఇచ్చి పెళ్లి చేసే వాళ్ళం కాదు అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సీనయ్య తల్లిదండ్రులు మాత్రము చాలా బాధపడుతున్నారు. అంటే మీరు చెప్పినట్టు ఒక వ్యక్తి ప్రాణం తీసే ఇది మీకు ఎక్కడిది, అంటే నువ్వు గమ్ముగా ప్రియుడితోనే వెళ్ళిపోయినా బాధ లేదమ్మా, నువ్వు అనవసరంగా నా కొడుకుని హత్య చేశావు, మా కొడుకు వల్లే మేము ఇప్పటి వరకు అతను కూలీ నాలి పని చేసుకుని జీవనం సాగిస్తూ కొంత డబ్బు మాకు కూడా ఇస్తున్నాడు, ఆ డబ్బుతోనే మేము ముసలోను బతుకుతున్నాము అని కూడా వాళ్ళు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. సచిన్ రైట్. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? దీనికి సంబంధించి ఏమంటున్నారు? అంటే మధ్యాహ్నం వరకు ఈమె గుండెపోటుతో భర్త సీనయ్య గుండెపోటుతో చనిపోయాడంటూ ఆ ప్రాంత వాసులు మొత్తం నమ్మించింది. ఎప్పుడు సీనయ్య చెవులోంచి బ్లడ్ వస్తుందో వెంటనే వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం వెంటనే పోలీసులు వచ్చి చూశారు. మెడ చుట్టూ కూడా ఒక నల్లగా కందిపోయినట్లు ఉండడం, అంటే దీన్ని బట్టి పోలీసులు ఈజీగా గుర్తుపట్టారు ఈ సీనయ్యని వీళ్ళు మెడకు ఏదో ఇచ్చేసి చంపేశారు అనేది ఒక నిర్ధారణ వచ్చి వెంటనే అక్కడి నుంచి ఈమె ధనమ్మను కూడా తీసుకుని పోయి స్టేషన్ లోకి కూర్చొని పెట్టి అడిగిన వెంటనే ఏడుస్తా ఇట్లా తన ప్రియుడితో కలిసి రాత్రి చంపేశాను, తను ఎవరికి చెప్పొద్దని చెప్పాడు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రియుడు అదే విధంగా ధనమ్మ ప్రస్తుతము రాపూర్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఇంకా పోలీసులు దీని మీద లోతుగా విచారిస్తున్నారు. సచిన్ రైట్.
రైట్ గయాస్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఘాతుకానికి సంబంధించి ఎంత దుర్మార్గం. మరి ముఖ్యంగా కట్టుకున్న భర్తను కడతీర్చేస్తుంది ఆ భార్య. తన ప్రేమ వ్యవహారమే ఇంతటి దారుణానికి కారణమైంది. నటించేస్తుంది ఏకంగా. తన భర్త గుండెపోటుతో చచ్చిపోయాడు అంటూ నటించేస్తుంది అక్కడ. అసలు విషయం ఎప్పుడు గుట్టురట్టయిందంటే ఆ వ్యక్తికి సంబంధించి, అంటే భర్త సీనయ్య ఎప్పుడైతే మరణించిన తర్వాత ఆయన శరీరం నుంచి చెవు నుంచి బోసా అనుకుంటా రక్తం బయటకు వచ్చిన సందర్భంలో అనుమానం వచ్చింది ఆ కుటుంబ సభ్యులకి, అక్కడ ఉన్న వాళ్ళకి. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భం, అప్పుడు అసలు విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కట్టుకున్న వాడిని కడతీర్చేస్తున్నారు భార్యలు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. భార్య చేతిలో మరో భర్త హతమయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. థ్యాంక్ యూ సో మచ్ గయాస్ ఫర్ ద అప్డేట్. మొత్తకైతే మాత్రం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా రాపూర్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. రాపూర్కు చెందిన సీనయ్యకు 2 ఏళ్ల క్రితం పంగలి గ్రామానికి చెందిన ధనమ్మతో పెళ్లయింది. పెళ్లికి ముందే ఓ యువకుడితో ప్రేమలో పడింది ధనమ్మ. పెళ్లి తర్వాత కూడా ప్రేమను కొనసాగించింది. తమకు అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది ధనమ్మ. గొంతుకు వైరు బిగించి అత్యంత దారుణంగా చంపేసింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వియర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అక్కడ ఆ ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీనయ్య మృతదేహాన్ని చూసి ఆ కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది.